హాయ్ హలో నమస్తే. నేను మిమ్మల్ని వచ్చేసాను సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ రోజు మనం తెలుసుకుందాం. టారిఫ్ పెంచేస్తానని భారతదేశం మీద, బ్రెజిల్ మీద 50% వేసినట్లుగా ఇండియా మీద 500% వేస్తా అని చెప్పి తన అసలు రంగుని బయట పెట్టాడు. ఇండియాను కావాలనే టార్గెట్ చేస్తున్నాడు. అండ్ ఈ ట్రంప్ ని మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది జోకర్లు, ఎందుకు పనికిరానటువంటి వెధవలు సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి. లూలా డెసెల్వా, ఆయన లూలా అని కూడా పిలుస్తా ఉంటారు, బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ఇతను. అసలు ట్రంప్ ఎవరో నాకు తెలియదు. ఆయనకి నేను కాల్ చేయను. భారతదేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారినైనా, చైనా నుంచి షీ జిన్పింగ్ గారినైనా, రష్యా నుంచి పుతిన్ గారినైనా కానీ కాల్ చేస్తాను, కానీ ఈ ట్రంప్ అనే వ్యక్తికి నేను కాల్ చేయను. అతను చేసేటువంటి బ్లాక్ మెయిల్స్ కి నేను వంగను అని స్పెసిఫిక్ గా ఇక్కడ మోడీ గారి పేరును తీసుకోవడానికి ఒక రీజన్ ఉంది. మీ అందరికీ తెలుసు, రీసెంట్ గా ట్రంప్ మన ఇండియా పైన 25% టారిఫ్ ని విధించారు. మన ఇండియా పైనే కాకుండా యూరోపియన్ కంట్రీ అయినటువంటి స్విట్జర్లాండ్ పై 39% వరకు విధించారు. పక్కనే ఉన్నటువంటి కెనడాపై 35% విధించారు. బ్రెజిల్ పైన 50% విధించారు. సౌత్ ఆఫ్రికా పైన కూడా 30% విధించారు. ఇలా చాలా దేశాలపైనే టారిఫ్ విధించారు. ఇలా అమెరికా డిఫరెంట్ దేశాల పైన టారిఫ్ ని వేయడానికి వాళ్ళకంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి. అది వాళ్ళ దేశానికి సంబంధించినటువంటిది. అయితే ఈ ట్రంప్ ఇప్పుడు మన ఇండియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే, మీ అందరికీ తెలుసు, ట్రంప్ ఎలక్షన్స్ లో గెలిచేందుకు పెద్ద పెద్ద హామీలనే ఇచ్చాడు. అందులో ఈ ఒకటి, నేను ప్రెసిడెంట్ అయినటువంటి మొదటి రోజే రష్యా మరియు ఉక్రెయిన్ వార్ని ఆపేస్తానని చెప్పారు. కానీ ఇతను అలా చేయలేకపోయాడు. ఎంత ట్రై చేస్తున్నా గానీ రష్యా ఇతని మాటల్ని అసలు పట్టించుకోదు. దాంతో ఇక రష్యా మన మాట వినటం లేదు. కాబట్టి రష్యాని సపోర్ట్ చేసేటువంటి దేశాన్ని ఇబ్బంది పెడితే అట్లీస్ట్ వాళ్ళు చెప్పిన రష్యా వింటుంది అని ఈ విధంగా ఇండియాని టార్గెట్ చేసి రష్యాను యుద్ధం చేయకుండా ఆపాలి అనేది ఒక రకమైనటువంటి ఉద్దేశం. ఇది మంచి ఐడియానే కావచ్చు, కానీ ఇక్కడ ట్రంప్ మన ఇండియా ఇచ్చిన ఆన్సర్ ని పర్సనల్ గా తీసుకున్నారు. జెలెన్స్కీ అమెరికాకు ఇండియాపై శాంక్షన్స్ వేయమని చెప్పారు. ఇండియా రష్యా నుంచి ఆయిల్ ని ఎక్కువగా కొంటుంది అని మన పైన అమెరికా శాంక్షన్స్ విధించే విధంగా ఎంకరేజ్ చేశారు. మన దేశ చెడును కోరుకున్నటువంటి ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీలో కొందరికి అనిపించవచ్చు, అమెరికాకు కోపం వచ్చేలాగా మన ఇండియా ఎందుకు రష్యా నుంచి ఆయిల్ కొంటుంది అని, వేరే దగ్గర కొనుక్కోవచ్చు కదా అని. అలాంటి వాళ్ళకి ఈ ఆన్సర్, మన ఇండియా దాదాపు 85% క్రూడ్ ఆయిల్ ని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే మన దేశానికి కావటువంటి మాక్సిమం ఎనర్జీని బయట నుంచి తెప్పించుకుంటున్నాము. ఈ ఆయిల్ ద్వారా మన ఫ్యాక్టరీస్, మెషిన్స్, వెహికల్స్ అన్ని రన్ అవుతాయి. ఓవరాల్ గా మన ఎకానమీయే రన్ అవుతుంది. అలాంటప్పుడు మన మంచిని కోరుకున్నటువంటి మన లీడర్ ఎక్కడ తక్కువ రేటుకి ఆయిల్ దొరుకుతుందో అక్కడి నుంచే కొంటారు. దానివల్ల మనకి తక్కువ రేట్లో ఎనర్జీ తగ్గుతుంది. అది మన దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. నిజం చెప్పాలంటే మీరు నంబరు 2022 కన్నా ముందు కేవలం 0.2% మాత్రమే ఆయిల్ ని మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఈ యుద్ధం స్టార్ట్ అవ్వడంతో రష్యా తక్కువ రేటుకి ఆయిల్ ని అమ్ముతుంది. ఇక్కడ గొడవ పడుతుంది రష్యా, యుక్రెయిన్ కి యుద్ధం చేసేలాగా వెపన్స్ ని ఇస్తుంది అమెరికా. ఇందులో మనకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ మన ఇంట్రెస్ట్ ఏంటి, మనకు తక్కువ రేట్లో ఆయిల్ దొరకాలి. అలాంటప్పుడు రష్యా తక్కువ రేటుకి ఆయిల్ అమ్ముతుంది. దాంతో మనం రష్యా దగ్గర నుంచి కొంటున్నాము. 0.2% గా ఉన్నటువంటి రష్యా ఆయిల్ ఇంపోర్ట్స్ ఇప్పుడు 40% కి చేరింది. అది మన నేషనల్ ఇంట్రెస్ట్. అయితే ఇందులో అసలు ట్విస్ట్ ఏంటి అంటే 2025 జనవరిలో వచ్చింది. ఎందుకంటే అప్పుడే ట్రంప్ అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఈయన కొన్నిసార్లు ఇండియాకి పాజిటివ్ గా మారుతాడు, మళ్ళీ ఎమ్మటే నెగిటివ్ అయిపోతారు. ఈయన మన ఇండియాతోనే కాదు, అన్ని దేశాలతోనూ అంతే. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా డోలా టైపు, ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. ఇతను రష్యా, యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి చాలా ట్రై చేశారు. కుదరకపోయేసరికి రష్యా ఎక్కువగా ఆయిల్ ని ఇండియాకి అమ్ముతుంది. ఆ డబ్బుతోనే రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తుంది అని అతని భ్రమ. ఆయిల్ కొనడం ఆపేయాలి, లేదా మేము ఇండియా పైన ఎక్కువగా టారిఫ్ ను వేస్తాము, వినకపోతే అడిషనల్ గా పెనాల్టీలు కూడా వేస్తాము అని మనల్ని బెదిరిస్తుంది ఈ అమెరికా. సారీ ట్రంప్, నిజం చెప్పాలి అంటే సేమ్ ఇష్యూని పీస్ఫుల్ గా కూడా చేయొచ్చు.
అలా చేస్తే మేబీ ఇండియా వినేది కావచ్చు. కానీ మనోడు అనవసరంగా నోటి దోలతో మనల్ని బెదిరిస్తున్నాడు. ఈ బెదిరింపులు మన ఇండియాకు అస్సలు నచ్చవు. అలాగే ఈ ట్రంప్ గారు అంటారు ఇండియన్ ఎకానమీ డెడ్ అయిపోయింది అని. అది కంప్లీట్ గా అబద్ధం అని మనందరికీ తెలుసు. ప్రెసెంట్ అమెరికా ఎకానమీ కంటే ఇండియన్ ఎకానమీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కానీ మన దేశంలో కొంతమంది లీడర్లకు ఈ విషయం అసలు అవగాహనే లేదు, అర్థం అవ్వట్లేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి వాళ్ళకు దేశం మంచి కోసం తీసుకునేటువంటి ఏ నిర్ణయం కూడా అర్థం కాదు. ట్రంపే కాదు, అతని ప్లేస్ లో ఎవరు వచ్చినా కానీ ఇండియన్ ఎకానమీని డిస్ట్రాయ్ చేసే సీన్ ఎవరికీ లేదు. మేబీ మన అభివృద్ధి స్లోగా ఉంటుందేమో కానీ నిదానంగా మన ఎకానమీ అనేది చాలా గ్రో అవుతుంది. ఇక ట్రంప్ విషయానికి వస్తే ఇది నిన్న ట్రంప్ చేసినటువంటి పోస్ట్. ఇక్కడ ఇతను ఏం చెప్తున్నాడు, ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడమే కాదు, ఆ ఆయిల్ నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేసి యూరోప్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి భారీ మొత్తంలో ప్రాఫిట్ సంపాదిస్తుంది. ఇండియాకు రష్యా యుక్రెయిన్లు ఎంత మందిని చంపినా అవసరం లేదు, వాళ్ళు మాత్రం ప్రాఫిట్ ని సంపాదిస్తూనే ఉంటారు అని మనల్ని టార్గెట్ చేశారు. నిజం చెప్తున్నాను, ఈ స్టేట్మెంట్ చదివాక ట్రంప్ గారి మైండ్ సెట్ మొత్తానికి ఖరాబ్ అయినట్టుగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఇండియా రష్యా నుంచి ఆయిల్ ని కొనకూడదు అని ట్రంప్ ప్రెజర్ చేశారు. దాన్ని మనం పట్టించుకోకుండా ఎవడు ఎన్ని చెప్పినా మేము రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపము, ఎందుకంటే అది మా దేశానికి చాలా అవసరమని క్లియర్ గా చెప్పారు. దీన్ని కాస్త అమెరికా అధ్యక్ష పదవి ఉన్నటువంటి ట్రంపే కాకుండా ఎవరు ఉన్నా కానీ మన డెసిషన్స్ మనం తీసుకుంటాము. ఎవరో మధ్యలో వచ్చి అలా చేయండి ఇలా చేయండి అని చెప్తే ఇండియా వినదు. దానికి ఇండియా ఎలా రిప్లై ఇచ్చింది తెలుసా, అమెరికా అనవసరంగా అకారణంగా మా మీద డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ అమెరికా అండ్ యూరోపియన్ దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని మాకు నీతులు చెప్తున్నారు. కానీ మరోవైపు వీళ్ళు రష్యాతో యుద్ధం చేస్తూనే మాకన్నా ఎక్కువగా ఎల్ఎన్జి, లిక్విడ్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ని, కోల్, డైమండ్ తో పాటు ఫార్మాసిటికల్స్ సంబంధించినటువంటి ఇంకా ఇప్పటికీ కూడా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నారు. మరి ఈ ట్రంప్ కళ్ళే ఉన్న కాకులు తీసుకుపోయినాయా? ఈ విషయం ఇక్కడితో ఆగలేదు. ఇంకా మన ఇండియా మున్ముందు మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్, అదేవిధంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, బ్రేకింగ్ న్యూస్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ మనీ అనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.